చేస్తూనే ఉంటారు ఆయన. వాడు తప్పు చెయ్యటానికి పేదవాళ్ళని ముందు వాడుకుంటాడు. అంటే ఇప్పుడు హర్ష సాయి అంటే ఓ సినిమా హీరో కాదు, ఒక పెద్దగా చదువుకున్నోడు కాదు, ఒక పెద్ద నాలెడ్జబుల్ గై కాదు. వాడెవడు ఒక ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్, డిగ్రీ డ్రాప్ అవుట్, వాడి క్వాలిఫికేషన్ కూడా తెలీదు. ఒక 23-24 ఏళ్ల పిల్లోడు వాడు. 23-24 ఏళ్ల పిల్లోడు వాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? హర్ష సాయి, బన్నీ సన్నీ యాదవ్ ఇట్లాంటి తొత్కే ముత్కేగాళ్ళని అందరు కలిపి వీళ్ళు చేసినా చెయ్యకపోయినా వీళ్ళకి వారానికి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? గెస్. 5 లక్షల నుంచి 50 లక్షల జీతం వరకు ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మంది వాళ్ళ పుస్తెల్తాళ్ళు, వాళ్ళు కరెంట్ బిల్లు, వాళ్ళ పాల ప్యాకెట్ బిల్లులు, వాళ్ళ పిల్లల ఫీజులు, వాళ్ళ ఇంట్లో బియ్యం డబ్బులు అన్ని దొబ్బేసి యాప్లలో పెడితే వీళ్ళకి అంతంత డబ్బులు వస్తున్నాయి. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక MBA గ్రాడ్యుయేట్ కి కూడా అంత. ఎవరు చెప్తున్నారు పెట్టమని? ఎవరో చెప్తున్నారు పెట్టమని అంటే వీళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు నేనున్నాను, నేను పెట్టమని చెప్తాను, పెట్టేది పెట్టండి మీ ఇష్టం కదా. అందరికి మెచ్యూరిటీ ఉంటుందా? ఇప్పుడు మైనర్స్ కి బ్యాంక్ అకౌంట్ లేదా ఇండియాలో? అంటే అది మోసగాడు హర్ష సాయి అనేవాడు, నెంబర్ 2 మోసగాడు భయ్యా సన్నీ యాదవ్ అనేవాడు. అంటే బుల్షిట్, ఆడు బుల్షిట్ లో బుల్షిట్ గాడు. ఇది విషయం అని మీకు ఎప్పుడు అర్థమైంది? 10 రూపాయల నోట్లు 30,000 అనగానే ఇన్ని గణం పైసలు తీసుకొని ఇవాళ ఇస్తున్నాము మనం ఒక పేదవాడికి. తను మర్చిపోలేని క్యాప్టెన్ అమ్మాయి ఓడి కావాలని క్యాప్టెన్ అమ్మాయి ఓడి కమలాసన్ అనుకోని మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ అంటే నా అన్వేషణ జెన్యూనేనా? భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇదే కేటగిరీ? భయ్యా సన్నీ యాదవ్ ఇంతకన్నా పెద్ద రోగ్. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇప్పుడు మా అమ్మకి గాజులు కొనిచ్చాను, మా అమ్మకి 5 కొనిచ్చాను, మా తమ్ముడికి బైక్ కొనిచ్చాను అనే టైప్ ఆడు. మీరు మాట్లాడితే ఇంతకు ముందు ఇంటర్వ్యూలో గీతు రాయల్ పేరు, శ్రీ సత్య పేరు, అమర్దీప్ పేరు కూడా తీసుకొచ్చారు కదా. వాళ్ళేమి శుద్ధ పూసలు అని చెప్తాను. ఎట్లుంటది మరి మనతోని? ఆడి గురించి మళ్ళీ ఆడు చెప్పాడని ఆడు ముసలి సామ్రాట్ అని పెట్టుకోలేడు. ఆడి ఎందుకు వాడు వీళ్ళందరినీ కెలుక్కుంటాడు ఎక్కడో ఉండి, ఆడి పని ఆడు జాబ్ చేసుకోకుండా ముసలి ముండా కొడుకు.